యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానిస్తున్న అంశము, భూమి ఆకాశమును సృష్టించిన దేవుని నుండి మనకి సహాయము లభించును. మనకి ఎక్కడి నుంచి సహాయం లభించును? దావీదు రాజు అంటారు కీర్తన 121లో, దేవా నాకు ఎక్కడి నుంచి సహాయం లభించును? భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడి దగ్గర నుంచి మనకి సహాయం లభించును. కాబట్టి నా కన్నులెత్తి నేను ఎక్కడ చూస్తా అంటున్నాడు? కొండల వైపు, దేవుని వైపు చూడాలంట. మనకి చాలాసార్లు అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూస్తాము కదండి. మనుషులు సాయం చేస్తే బాగుండు, మనుషులు నాతో ఉంటే బాగుండు, మనుషులు నాకు ఏదైనా చేస్తే బాగుండని మనం మనుషుల వైపు చూస్తాము. కానీ వాక్యంలో రాసి ఉంది, కానీ నీకు నాకు సహాయం ఎక్కడి నుంచి లభించును? భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుని దగ్గర నుంచే మనకి సహాయం లభించును అని వాక్యంలో రాయబడి ఉందండి కదా. మనం చాలాసార్లు మన మనుషులను నమ్ముకుంటాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమని రాయబడిందంటే, నరుని నమ్మువాడు, నరుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. అంటే మనకు కూడా తెలుసండి, చాలాసార్లు మనుషులను నమ్ముకొని పోయి సహాయం చేయమని అడుగుతాము, మనతో ఉండమని అడుగుతాము. మన ముందు పైపైన మాట్లాడతారు, కానీ తర్వాత మన వెనుక మాట్లాడే వాళ్ళు ఉంటారు, లేకపోతే మనని గురించి చెడ్డ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సహాయం చేయకపోగా కదా, కొంచెంమంది సాయం చేస్తామంటారు కానీ నోటితో అంటారు, కానీ హృదయంలో నుంచి వాళ్ళు అనరు, దాని కొరకు సాయం చేయడానికి ముందుకు రారు. అందుకని అంటున్నారు వాక్యంలో, నరుని నమ్మువాడు, నరుని మీద ఆధారపడువాడు శాపగ్రస్తుడు. కానీ ఎవరి ఆధారమైతే దేవుడుగా ఉండునో, ఎవరైతే దేవుడి మీద ఆనుకొని ఉంటారో దేవుడు అంట వారికి పూర్ణ శాంతిని వసుగుతాడని యెషయా గ్రంథం 26:3లో, ఎవరి మనసు దేవుని మీద ఆధారపడి ఉంటుందో ఆ నరుడు పూర్ణ శాంతితో ఉంటారు. ఎందుకు అంటే దేవుడి నుంచి సహాయం లభిస్తుంది కనుక. మన దేవుడు అబద్ధమాడు కాదండి. వాక్యంలో రాయబడింది, తను ఎంతమంది దేవుడిని ఆశ్రయిస్తారో వారందరికీ దేవుడు సహాయం చేస్తారంట. కాబట్టి దావీదు అంటాడు, నా సహాయకుడు, నా రక్షకుడు దేవుడే అని మనం చదువుతున్నామండి. కాబట్టి ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఏ విధంగా మరి సహాయకుడుగా మారారు, భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దగ్గర నుంచి ఏ విధంగా మనకు సహాయము లభించును. మనం అనాథలు కాదు, నిన్ను అనాథగా వదిలిపెట్టాడు, మనుషులు వదిలిపెడతారు, కానీ దేవుడు నీకు సహాయకుడు. మన సహాయకుడు ఎవరు? దేవుడే మనకు సహాయకుడు అండి. మన మానవ శక్తి కొంచెం మంది మాత్రమే, కొంచెమే. నువ్వు నేను ఏం చేయలేము, కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు పరలోకము నుంచి, దేవుడి నుంచి మనకు సహాయము లభించును అని మనం చదువుతున్నామండి. అందుకోసం మన కీర్తన 124 మనం చదివినప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మరి శత్రువులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారో చూడండి. అక్కడ మనం చదువుతున్నాం 2వ వచనంలో, కీర్తన 124 2వ వచనంలో, ప్రభు మన పక్షంన ఉండని ఎడల శత్రువులు మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశంతో మనల్ని సజీవులుగా మింగేవారే. దేవుడు మనతో ఉన్నారు కాబట్టి శత్రువులు వచ్చినప్పుడు అంట ఏం చేసేవాళ్ళంట? సజీవులుగా మనల్ని మింగేవాళ్ళంట. అంత కోపం, అంత కక్ష, అంత భయంకరమైనటువంటి శత్రువులు అనమాట. నేను చూడగానే కోపం వచ్చేవాళ్ళు, నేను శపించేవాళ్ళు, నీ ముఖం, అట్లాంటి వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వారి చేతికి నేను అప్పగించకుండా, శత్రువులను అప్పగించకుండా, శత్రువులకి ఇజ్రాయెల్ ప్రజలను అప్పగించకుండా వాళ్ళు అంటున్నారు, జలములు మనలను ముంచివేసే. శత్రువులు అంటే ఏం చేశారంట? మళ్ళీ జలము గుండా వెళుతున్నప్పుడు జలములు మనల్ని ముంచివేసేయే కదండి. ఎర్ర సముద్రం గుండా వెళ్తున్నప్పుడు నిజంగా ఎర్ర సముద్రం వాళ్ళని ముంచివేస్తే ఏమైపోయేవారండి? అక్కడ చదువుతున్నాము, వెల్లువలు మన మీదుగా పారి పొర్లెడివే. కానీ ఏం చదువుతుందంట? ఘోషించు పారు ప్రవాహములు మనల్ని ముంచివేసేటివే. చూడండి అక్కడ ఏమంటున్నాడు? శత్రువులు వన్యమృగముల కోరల నుండి మనలను కాపాడిన ప్రభు స్తుతించబడును గాక. ఇవన్నిటి నుంచి అంటే ఆ వరదలు వచ్చినప్పుడు, నీటి గుండా వెళ్ళినప్పుడు నీరు మనల్ని ముంచివేసేదే, కానీ దేవాతి దేవుడు మనకి సహాయంగా మారారు. ఏ మనిషి మనల్ని కాపాడలేదు. ఇంకేమంటున్నారు చూడండి, శత్రువులనడి వన్యమృగములు. శత్రువులనడి వన్యమృగములు. అంటే శత్రువులను దేనితో పోలుస్తున్నారండి? వన్యమృగములు కదండి. వన్యమృగములు మనకు హాని చేస్తాయి. సింహం అని చేసి మింగేస్తుంది. సింహం అయితే, పాము అయితే కాటి వేస్తుంది. మరి ఏనుగు చూస్తే ఏం చేస్తుందండి? ఏనుగు ముందు మనం ఉంటామా? అలాగే ఇక్కడ మనం చూస్తున్నాము, శత్రువులు ఎలా ఉన్నారంటే వన్యమృగముల వలె వాళ్ళ కోరల నుండి, అంటే వారు భయంకరంగా నేను పట్టుకొని భయంకరంగా రకరకాలుగా హింస, వేదన, బాధ, కక్ష, ద్వేషం నీ మీద, నీ కుటుంబం మీద ఉండొచ్చు, పిల్లల మీద ఉండొచ్చు, రకరకాలుగా శత్రువులు మన మీదికి దండేస్తూ
వస్తూ ఉంటారండి. శత్రువులు అంటే కేవలం మనుషులు మాత్రమే కాదండి, మరొక రోగం నీకు శత్రువుగా మారి సాతాను వల్ల పాపం చేస్తే దానివల్ల సాతాను నీకు రోగం ఇచ్చి బంధించి ఉన్నారేమో. రకరకాలుగా సాతాను మనుషులను చెరలో పడతాడు. ఈ లోక ఆశలను చూపించి చెరలోకి తీసుకొని వస్తాడు. లేకపోతే రకరకాలైన చెడు అలవాట్లను పెట్టి నేను చెరలో పెట్టి నేనేం చేస్తానంటే భయంకరంగా హింసకు గురి చేసి నేను దేనికి పనికిరాని ఒక పాత్రగా చేసి ఒక డిప్రెషన్ నిరుత్సాహంలో కొనిపోయి ఏం చేస్తారంట, భయంకరంగా శత్రువులు మనల్ని చేస్తారంట అండి. భయంకరంగా నేను మారుస్తాడు. కానీ ఇక్కడ మనం చదువుతున్నాము, కానీ దేవుడు ఏం చేశారంటే ఈ శత్రువులన్నిటి నుంచి దేవుడు మనల్ని కాపాడారు. చూసారండి. కనుక మనము వేటకాండ్ర ఉచ్చుల నుండి మనం ఏం చేశామంటే నీ పక్షి వలె తప్పించుకుంటే ఎలా తప్పించుకున్నామంట శత్రువుల చేతి నుండి. వేటకాని ఉరిలో నుండి ఒక పక్షి ఎలా తప్పించుకుంటుందో అలాగే మనం కూడా శత్రువుల నుంచి మనం తప్పించుకుంటే మీ శత్రువులు పట్టుకోవాలనుకున్నారు, నీళ్ళలో ముంచేయాలనుకున్నారు, కానీ దేవుడు మన తోడుగా ఉండి మనకు కాపాడారు. ఉచ్చులు తెగిపోయినవి మనము తప్పించుకుంటే మీ నోటితో చెప్పాలండి మాట. ఉచ్చులు తెగిపోయినవి, నా రోగమునే ఉచ్చు తెగిపోయింది, అప్పు సమస్యనే ఉచ్చు తెగిపోయింది, భయం అనే నిరుత్సాహం అనే ఉచ్చు తెగిపోయింది, మనం తప్పించుకుంటే మీ సాతాను వల వేసి పట్టుకోవాలనుకున్నాడు నిన్ను నన్ను. అందుకే మనం చదువుతాం కీర్తన 91:3 వేటకాని ఉర్ల నుండి దేవా నన్ను తప్పించుము ప్రభా. దావీదు చాలాసార్లు దావీదు రాజుగారు ప్రార్థన చేస్తారు, ఈ చెర నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా. భయం అనే చెర, అవమానం అనే చెర, శత్రువులు తరుముతూ ఉంటారు. సౌలు రాజు పగబట్టి ఆయనను తరుముతూ ఉంటే పరిగెడుతూ ఉంటాడండి. అలాంటి భయంకరమైనటువంటి చాలాసార్లు శత్రువులు మనం తరిమినప్పుడు కూడా మన జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, కొట్లాటలు, కోపము ఇవన్నీ మన జీవితంలో జరుగుతుంటాయండి. కాబట్టి మనం ఏం చదువుతున్నాం, మనం వేటకాండ్ర ఉచ్చుల నుండి పక్షి వలె తప్పించుకుంటే ఈరోజు మనమందరం కూడా ఎక్కడెక్కడైతే సాతాను ఉచ్చు పన్నాడో వాటి నుంచి మనం తప్పించుకుందాం గాక, మనము మన పిల్లలు తప్పించుకుందాం గాక. ఎందుకు? భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. చెరలో నుంచి నిన్ను నన్ను విడిపించి దేవుడు ఏసే రక్తం, ఏసే వాక్యం, పరిశుద్ధాత్మ శక్తి ఈరోజు మనకు తోడుగా ఉన్నారు. యేసు రక్తం ద్వారా సాతాను క్రియలు లయపరచబడునుగాక. సాతాను క్రియలు, సాతాను చేతిలో నుంచి మనము పక్షి వలె తప్పించుకుందాము గాక. ఉచ్చులన్నీ ఏ సాతాను ఎక్కడ ఉచ్చులు పెట్టాడో, కోపం, కక్ష, ద్వేషం, అన్నదమ్ములు, అక్కజెల్లెలు, భార్యాభర్తల మధ్యలో ఏ ఉచ్చుందో అవన్నీ తెగిపోవును గాక అని మనం చదువుతున్నామండి. ఇవన్నిటి నుంచి దేవుడు వాళ్ళ ఇజ్రాయెల్ ప్రజలు సాక్ష్యం చెప్తున్నారు, మేము తప్పించుకుంటేమి, పక్షి వల్లే తప్పించుకుంటేమి, ఉచ్చులు తెగిపోయినవి. అలాగే మనల్ని కూడా దేవుడు కాపాడుతూ ఉన్నారండి. సాతాను బంధకములన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపించిన దేవుడుగా ఉన్నారు. ప్రతి బంధకం వస్తుంది, ఒకటి పోతే ఇంకొకటి మన మీద నిందలు పడతాయి, అవమానం అంటారు, లేకపోతే మన ల్యాండ్ వచ్చి ఎవరో తీసుకుంటారు. ఎక్కడో ఒక చోట కొట్లాటలు, అవమానాలు, బాధలు, బంధకాలు, నిందలు పడుతూనే ఉంటాయండి. కానీ మనలో ఉన్న దేవుడు గొప్పవాడై ఆ దేవుడు మనకి సాయం ఆయన వదిలిపెట్టాడు. మనం చూద్దాం ఆ పరిశుద్ధ గ్రంథం నుంచి ఎవరిని శత్రువులు ఆ యొక్క సింహం బోలలో వేస్తే రక్షించారు. దానియేలుని మనం చదువుతామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఒక్కసారి మనం చూద్దాం ఏ విధంగా దానియేలుకు వ్యతిరేకంగా శత్రువులు ఏం చేశారంటండి, ఆయనని ఉచ్చులో వేయాలని ఒక ప్రణాళిక వేశారంట. ఇక్కడ మనం చదువుతున్నాము ఆ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఎందుకు శత్రువులు దానియేలుని వేయాలనుకున్నారంటే దానియేలు వారందరికంటే తెలివితేటలు కలవాడు అని మనం చదువుతున్నామండి. దానియేలులో ఉన్న కొన్ని మంచి గుణాలు మనం చూద్దాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాము. దానియేలు మీద పగబడ్డానికి కారణం ఏంటంటే అప్పుడు దర్యావేషు రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు. ఆయన ఏం చేశారంటే తన రాష్ట్రమంతా పరిపాలించడానికి 120 మందిని రాష్ట్ర పాలకులుగా పెడతారనమాట. మనకు కూడా ఎట్లాగూ ఒక్కొక్క స్టేట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా పెట్టారనమాట. అయితే ఈ 120 మంది మీద 3 అధికారులుగా పెడతాడు. ఆ 3లో దానియేలు ఒకరు ఉంటారనమాట. అయితే వీరందరికంటే దానియేలుకి ఏముందంటండి, అధికమైన తెలివితేటలు. దానియేలు గ్రంథం 6:3లో మనం చదువుతున్నాం. దానియేలు బుద్ధి కుశలతలో అధిపతులను పర్యవేక్షణను కూడా నియమించి ఉండెను. అందుకోసమని రాజు ఏం చేస్తున్నాడు, రాజు అతనిని తన రాజ్యమంతటి మీద అధికారిగా నియమించాలని తలస్తున్నాడంట. తెలిసిపోయింది రాజుకి. కాబట్టి వాళ్ళకు కూడా తెలిసిపోయింది దానియేలు ఎన్నిక కాబోతున్నాడు, మనందరి మీద అధికారం కాబోతున్నాడు. కనుక ఈ దానియేలుని ఎలాగైనా మనం పడగొట్టాలి అని కదండి. మనం కూడా ఎప్పుడైనా ఒకరు మంచిగా ఉన్నా, ఒకరు పైకి వస్తున్నా, కొంచెం మందిలో సాతాను వాళ్ళలో ద్వేషం కలగజేస్తాడు, అసూయ కలగజేస్తాడు. ఇవన్నీ కూడా సాతాను క్రియలు.
దేవుడి నుంచి వచ్చింది కాదండి కోపం కానీ కక్ష కానీ. ఒక మనిషి మనకు వ్యతిరేకంగా లేస్తున్నాడంటే సాతానే వారిని ప్రేరేపించి అలా మాట్లాడేలాగా చేస్తాడు. సో అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, దానియేల్లో వాళ్ళు ఏం చేస్తారంట, అధిపతులందరూ దానియేల్లో విషయంలో తప్పు పట్టాలని చూశారంటండి. కానీ ఇక్కడ చూడండి, దానియేల్లో మంచి గుణము కానీ వారికి అతనిలో దోషమేమీ కనిపించలేదంట. చూసారా, దానియేలు మంచి గుణం ఏంటంటే బుద్ధి కుశలతో ఉన్నగా ఉన్నాడు. రెండోది ఏ దోషము లేకుండా ఉన్నాడు. మూడోదిగా అంట అతడు విశ్వాసపాత్రుడుగా మెలుగుచు. విశ్వాసపాత్రుడు అంటే నీకు ఏ పని అయితే అప్పచెప్పారో దాంట్లో నమ్మకంగా ఉన్నాడండి. నమ్మకంగా రాజు ఏ పని ఇచ్చాడో ఆ పనిలో నమ్మకంగా. తక్కిన వాళ్ళందరూ అటు ఇటు ఏదో చేస్తుంటారు, సరిగా పని చేయకపోవచ్చు, లేదా లంచాలు తీసుకోవచ్చు, ఏదైనా తప్పు చేసి ఉండొచ్చండి. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం దానియేలు అంటే విశ్వాసముగా మెలుగు ఎట్టి అక్రమము కానీ అవినీతి కానీ పాల్పడలేదంట. దానియేలు ఉన్న మంచి గుణం ఏంటంటే ఇంకొకటి మనం చూసినాం, అక్రమము కానీ అవినీతి, ఎట్టి అక్రమానికి పరిపడలేదండి. కొంతమంది కొన్ని అక్రమాలు చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది పేరు పాడు చేసిన అక్రమమే, కొంతమంది మీద ఎగబడ్డము అక్రమమే, కొన్ని ఇతరుల యొక్క స్థలాలు, ఇతరి ఆస్తులు, ఇవన్నీ అక్రమాల కిందే వస్తాయి. ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నాయంటండి, అవినీతి కార్యములు. అట్లాంటి వారి మీద ఏమొస్తుంది, దేవుని తీర్పు వస్తుంది. వారు పరలోక రాజ్యానికే వెళ్ళలేరు. కనుక మనం సరిదిద్దుకోవాలండి. సరిదిద్దుకొని హృదయాన్ని ఒకవేళ సరి చేసుకుంటే దేవుడు అవకాశం ఇస్తాడు. కానీ హృదయంలో అలాగే కోపము, అలాగే చెడు తలంపులతో నిండి ఉంటే ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్తారు. సాతాను లాక్కొని పోతుంది. కాబట్టి దేవుడు మనకి పశ్చాత్తపడడానికి సమయం ఇస్తున్నారు. రకరకాలైనటువంటి పరిస్థితుల ద్వారా మాట్లాడతారు. నీకు ఎన్నో పరిస్థితులు ద్వారా దేవుడు కొన్ని కష్టాలు ఇస్తాడు, రోగాలు ఇచ్చి దాని ద్వారా చెప్తాడు నీ హృదయం సరిగా లేదు, నువ్వు సరి చేసుకొని. ఒక రోగం ద్వారా మాట్లాడవచ్చు, కష్టాల ద్వారా మాట్లాడచ్చు. నీకు అప్పు సమస్య వచ్చిందంటే దాని ద్వారా దేవుడు ఎక్కడో తప్పు చేసావు, అందుకే జరిగిందేమో. దాన్ని మనం ఏం చేయాలా, పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు మన తరపున నిలబడతారు. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు ఎట్టి అక్రమము అవినీతి చేయలేదంట. మనము ఏ అంశంలోనూ దానియేలందు తప్పు పట్టజాలము. ఎంతమంది అంటే 120 మంది రోజు ఏమంటారు కొవ్వెత్తులు పెట్టుకొని వెతుకుతున్నారంట. మనము అనే వాళ్ళ చివరికి ఏమి నిర్ణయించుకున్నారు, వాళ్ళు చూసి దానియేలుని ఏ విషయంలో కూడా మనం తప్పు పట్టలేము. కానీ ఒకటే అతడు రోజు దేవుణ్ణి కొలుస్తాడు కనుక దీని ద్వారా మనం దానియేలుని తప్పు పట్టచ్చు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనం చేపిస్తారు. ఏమని శాసనం చేపిస్తారంటే మనం చదువుతామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మరి 9వ వచనం వరకు ఇక్కడ ఏం చూస్తున్నామంటే రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు అంటారు, రాజా రానున్న 30 రోజుల్లో మీకు తప్ప ఏ అన్య దేవతకు కానీ, ఏ విగ్రహానికి కానీ, ఏ నరుడికి కూడా ప్రార్థన చేయకూడదని ఒక శాసనం చేయండి. ఈ ఆజ్ఞ మీరితే వారిని సింహాల గుండెలో పడేస్తామని శాసనం చేయించమని రాజుకి వారు తప్పుడు సలహా ఇచ్చినప్పుడు రాజు వారి ఆజ్ఞ ప్రకారం వారు చెప్పినట్టే సలహా ఒప్పుకుంటాడు. తనకు తప్ప ఇంకెవరికి ఆరాధించకూడదు. మనం చదువుతున్నాం. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నారో చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నాము. రాజు శాసనంపై సంతకము చేసినని దానియేలు విని ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీద గది కిటికీలు యెరూషలేము వైపు తెరుచుకొని ఉండెను. అతడు యథాప్రకారము అనుదినము చేయుచున్నట్లే ఆ కిటికీల ముందు మోకాలుని రోజునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు అర్పించెను. మోకరించి 3 సార్లు ఎలా ప్రార్థన చేస్తాడో ఈ ప్రార్థన ఎవరు ఏం చెప్పినా ప్రార్థనను మాత్రము దేవుని సన్నిధి మాత్రం వదలలేదండి. ఎందుకు, మనకు సహాయము దేవాతి దేవుడి నుంచి లభించును. కానీ ఏం చేస్తున్నారు, అలా ప్రార్థన చేసినప్పుడు శత్రువులు వచ్చి చూసారా, శత్రువులు పట్టుకోవాలనుకుంటాడు. సాతాను కూడా మనల్ని రకరకాలుగా మనం ఎక్కడ తప్పు చేస్తామా, ఏ తప్పుడు మాట్లాడతామా, ఏ తప్పుడు చూస్తామా చూసి నేను వల వేసి పట్టుకుంటాడు. ఇట్లాగే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు చూసి పట్టుకొని వెళ్ళి రాజుకు చెప్తారు. రాజా మీరు చెప్పారు కదా, మీరు ఇట్లా నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయొద్దని, కానీ దానియేలు వాళ్ళ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి అతనికి సింహాల గుంటలో వేయించమన్నప్పుడు రాజు ఏం చేస్తారు, 16వ వచనంలో మనం చదువుతున్నాం. రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. కానీ ఏం చేశారంటే రాజు తన మాట ప్రకారము సింహాల గుంటలో వేయమన్నాడు. కానీ ఒక మాట అంటున్నాడు చూడండి, రాజు ఏమంటున్నాడు, దానియేలు నువ్వు ఇంతటి విశ్వాసంతో సేవించు దేవుడు నిన్ను కాపాడును గాక. అంటే నా ఆజ్ఞను మీరైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని దేవుడే నీకు ఆధారం అని ఉన్నావు కదా, ఇంత నమ్ముకున్న ఈ దేవుడు నీకు తప్పకుండా సాయం చేస్తాడు. మనం కూడా ఏ అవినీతికి పాల్పడకుండా నీతిగా ఉన్నట్లయితే
తప్పకుండా దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు ఏ అవినీతి ఏ అక్రమం చేయకుండా మనం ఉంటే తప్పకుండా దేవుడు మన పక్షముగా ఉంటారని ఇక్కడ మనం వాక్యంలో చదువుతున్నామండి. అప్పుడు ఏం జరిగింది? రాజు రాత్రంతా నిద్రపోలేదంట. నిద్రపోకుండా లేచి వచ్చి ఉదయకాలంలో అడుగుచున్నాడు. రాజు ఏమంటున్నాడో 20వ వచనాన్ని మనం చూద్దామండి. సజీవుడైన దేవుణ్ణి సేవించు దానియేలు, చూశాడండి, సజీవ దేవుని నువ్వు సేవిస్తున్న దానియేలు అని అంటూ ఏమంటున్నాడో చూడండి. నువ్వు ఇంతటి విశ్వాసంతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నేను రక్షించనా అని ఆందోళనతో అడిగాను. అందుకు దానియేలు జవాబు చూడండి. ప్రభువుల వారు కలకాలం జీవించెదురుగాక. దేవుడు దేవదూతను పంపి సింహముల నోళ్లను మూయించెను కనుక అవి నాకు హాని చేయలేదు. చూసారండి, దేవుడు తన దేవదూతను పంపి సింహాల నోళ్ళు మూయించాడు, అందుకే నాకు హాని చేయలేదు. ఇంకొక మాట చెప్తున్నాడు చూడండి. ఎందుకు? దేవుడు నన్ను నిర్దోషిగా ఎంచెను, నేను ఎట్టి అపరాధము చేయలేదు కనుక. ఇది ముఖ్యమండి. అపరాధాలన్నీ చేస్తూ మనం దేవుడి దగ్గరికి వెళ్తే ఏం జరగదండి. కానీ నువ్వు నిజంగా యథార్థంగా ఉంటే యథార్థల పట్ల దేవుడు ఏం చేశారు? వారి పట్ల ఆయన పోరాడతారు. దానియేలు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎట్టి అక్రమం చేయలేదు కనుక, నేను నిర్దోషిని కనుక ఆయన నన్ను రక్షించెను. దేవుడు ఏం చేశారండి? దేవదూతను పంపి సింహాల నోళ్ళను మూయించారు. ఎప్పుడైతే మనం కూడా నీతిగా ఉన్నప్పుడు దేవుడే, మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదండి. దేవుడే తన దేవదూతను పంపి నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువుల నోళ్ళు మూయిస్తాడు. దేవుడు తన దేవదూత, అందుకే అన్నాడు, నాకు ఎక్కడి నుంచి సహాయం లభించును? పరలోకమందున్న దేవాతి దేవుని దగ్గర నుంచే మనకు సహాయం లభించును. దేవాతి దేవుడి దగ్గర నుంచే మనకు సహాయం. దేవుడు తన దేవదూతను పంపి సింహముల నోళ్లను ఆయన మూయించిన దేవుడు. అందుకే మనకి ఎక్కడి నుంచి సహాయము? దేవాతి దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడు నీ తరపున పోరాడతారు. కీర్తన 34లో కూడా మనం చదువుతున్నామండి. 18, 19, 20లో అక్కడ ఏమనుంది? 19 వచనంలో నీతిమంతులకు అనేకమైన ఆపదలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, రోగాలు వస్తాయి. కానీ ఏం చదువుతున్నాం? వాటన్నిటి నుంచి దేవుడు వారిని విడిపించును. ఎన్నొస్తాయో అన్నిటి నుంచి దేవుడు విడిపించును. ఎందుకు? వారు మొరపెట్టగా దేవుడు వారి మొరకు జవాబిచ్చును. ఎవరి మొరకు? నీతిమంతులు మొరపెట్టగా. నీతిమంతుల పిల్లలు కదల్చబడరు. నీతిమంతులు ఏం చేస్తారంటండి? వారు బిచ్చమెత్తుకోరు. ఎందుకు? సింహ పిల్లలు ఆకలిగొన్న దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నారు కాబట్టి దేవుడు కార్యం చేస్తాడు. నీతిమంతులను దేవుడు కనిపెడతాడు. నీతిమంతులను దేవుడు ఆశీర్వదిస్తారంట. నీతి కొరకు తప్పిక కొన్నవారు ఆకలి దప్పులు నీతి కొరకును ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తారండి? వాళ్ళని ఆశీర్వదిస్తారని మనం చూస్తున్నామండి. కాబట్టి భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడి నుంచి నీకు నాకు సహాయము లభించును. కాబట్టి మనం ఏం చేయాలి? మనము కూడా దానియేలులాగా ఏ అక్రమము దోషం చేయకూడదు. ఒకవేళ చేసినట్లయితే క్షమాపణ అడిగినట్లయితే, దేవా నేను తప్పు చేశాను, మన్నించి ఆయన పశ్చాత్తాపడి మీరు మీ పాపంలో ఒప్పుకొని వదిలిపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన్నించి మళ్ళా మిమ్మల్ని స్వస్థత చేస్తారు, మళ్ళా మీకు విడుదల కలగజేస్తారు, మళ్ళా మీకు ఆశీర్వాదాన్ని ఆయన కలగజేస్తారు. కనుక మన ఆశ్రయము దేవుడే అయి ఉండాలి. దేవా నీవే నా తరపున పోరాడమని అడగాలి. ఎక్కడైతే మనకు వేదన కలుగుతుందో అప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలండి. దేవా నాకు సాయం చేయమని అడిగితే తప్పకుండా దేవుడు ఏం చేస్తారు? మన జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటారు. అలాగే మనం చూస్తాము దావీదు రాజు ఎంతగా దేవుడి మీద ఆధారపడతాడో. కీర్తన 144 2వ వచనంలో ఏమంటున్నారు చూడండి. ఆయన నాకు ఆశ్రయస్థానము, నా రక్షణ దుర్గము, నన్ను కాపాడువాడు, నాకు డాలు, నేను నమ్ముకొనిన దేవుడు, నా ఏలుబడిలున్న జాతులను ఆయన లొంగదీయువాడు, ఆయన కృపతో చూస్తాడు. చూసారా? మన ఆశ్రయము, మన కోట, మన బలము దేవుడే ఉండాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తారండి? మనకు సాయం చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందండి? మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కీర్తన 46లో కూడా మనం చూస్తున్నామండి. ఎప్పుడైతే మనము నీతిగా ఏ అక్రమానికి పాల్పడకుండా ఉన్నట్లయితే దేవుడే మన తరపున ఆయన పోరాడతారు. ఇక్కడ మనం చదువుతున్నాము కీర్తన 46లో దావీదు రాజు ఏమంటున్నారు చూడండి. కీర్తనకారుడు, ప్రభువే మనకు ఆశ్రయము, బలమునైన వాడు, ఆపదలో అతడు మనల్ని ఆదుకొనడానికి సిద్ధముగా ఉంటాడు. భూమి కంపించిన, కష్టాలు వస్తాయండి, భూమి కంపించిన, పర్వతములు సాగర గర్భమున కూలిన, సాగరములు రేగి ఘోషించి, నురగలు క్రక్కినను, సముద్రములు పొంగి, కొండలు చలించినను మనం భయపడనక్కర్లేదు. ఎందుకు మనం భయపడనక్కర్లేదు? మనం చూస్తున్నాం 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణములో నివసించును కనుక ఆ పట్టణము నాశనము కాదు.
పట్టణం అంటే నీవే. దేవుడు ఆ కుటుంబంలో, దేవుడు ఆ యొక్క మనిషితో, దేవుడు ఈ శరీరంలో ఉన్నాడు కనుక మేము నాశనము కాము. దేవుడు ఉన్నారు, ప్రజల తరపున మన తరపున ఉన్నారు కనుక మనం నాశనం కాము. దేవుడు దానియేలు తరపున ఉన్నారు కనుక నాశనం కాలేదని మనం చదువుతున్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల పక్కన ఉన్నారు కాబట్టి వాళ్ళు నాశనం కాలేదు చదువుతున్నాం అక్కడ. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కనుక అది నాశనము కాదు. వేకువ జామునే దేవుడు దాన్ని ఆదుకున్నాడు. వేకువనే మనం మొరపెట్టినగానే, మన కన్నీరు చూడగానే దేవుడు మనల్ని ఆదుకుంటారంట. ఏం చదువు, ఆ అన్య జాతులు ఆర్భాటం చేసిరి. సాతాను కూడా నీకు ఆర్భాటం చేస్తుండొచ్చు, రాజ్యములు చలించొచ్చు, కానీ ప్రభు సింహనాదం చేయగా భూమి కంపించెను. దేవుడు మన తరపున ఉంటారండి. సైన్యములకు అధిపతినా ప్రభు మనకు అండ. చూడండి ఈ మాట చెప్పుకోండి. 7వ వచనంలో, కీర్తన 46 7వ వచనంలో, సైన్యములకు అధిపతి అయిన ప్రభు మనకు అండగా ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనకు అండగా ఉన్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయనీయుడుగా ఉన్నాడు. యుద్ధము యెహోవాదే, ప్రభువే మనకు చేస్తారని మనం చూస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసి, మీరు మౌనంగా ఉండండి, దేవుడే నిజమైన దేవుడు అని మీరు తెలుసుకోనండి, ఆయనను మాత్రం మీరు ఆశ్రయించండి. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఆశీర్వదించబడతారు కదా. దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎట్లా ఉంటారంట, ఏటి ఒడ్డు నాటిన చెట్టు వలె ఉండి వారికి ఏ కొరత లేకుండా ఉంటారని ఇర్మియా 17:5లో మొదట్లో మనం చూసాము. మానవుడి మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు, కానీ దేవుడి మీద ఆధారపడేవాడు ఏటి ఒడ్డు నాటి కదలకుండా ఉంటాడు. దేవుడే వాళ్ళకు బలముగా మారుతారండి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకోసమనే మార్కు సువార్త 5వ అధ్యాయంలో రక్తస్రావ రోగి అనేక మందులు వాడింది, ఎవరికి సహాయం రాలేదు కదా. ఏ మనిషి సహాయం చేయలేదు. ఏ డాక్టర్ ఎన్నో మందులు వాడగా అంట డబ్బు అయిపోయింది. రెండోది ఇంకా రోగం పెరిగిందంట. ఏ డాక్టర్ దగ్గర తగ్గలేదండి. కానీ అప్పుడు ఏం చేసింది, యేసు ప్రభుని గురించి విని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన నేను తాకితే చాలు అని విశ్వసించి తాకినప్పుడు ఏం జరిగింది, యేసు ప్రభులో ఉన్న స్వస్థత శక్తి ఆమెకి విడుదలగా మారి స్వస్థతగా మారిందండి. అలాగే భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుని దగ్గర నుంచే మనకు సహాయం. ఈరోజు మన పిల్లలు మారాలా, మీరు ప్రార్థన చేయండి, దేవుడు వాళ్ళని మారుస్తాడు. భర్త మారాలా, స్వస్థత కావాలా, లేకపోతే ఇంకా అప్పు సమస్య నుంచి విడుదల కావాలా, బంధకాల నుంచి విడుదల కావాలా, కోపం నుంచి విడుదల కావాలా, నీకు ఏది ఉందో ప్రతిది కూడా యేసు నామానికి మోకాలు వంగి వెళ్ళిపోతుందండి. ఆ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. నీకు నాకు సహాయకుడు మన దేవుడే, మనల్ని కాపాడతారు. ఏ పరిస్థితులు ఉన్నా పడిపోయినప్పటికీ మనం ప్రభు దగ్గరికి వస్తే ఆయన కాపాడతారు. మనం చూస్తాం కదండి, కనానీయ స్త్రీ వెళ్ళి అడిగింది, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందయ్యా. దేవుడు ఆమెకు స్వస్థతనిచ్చారు. శతాధిపతి తన సేవ కోసం అడిగాడు, సేవకుడు ఎవ్వరు కూడా స్వస్థత చేయలే. ఆయన అడుగుతున్నాడు, నా సేవకుడు అస్వస్థతతో ఉన్నాడు, ఒక్క మాట చెప్పండి అన్నారు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి. భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుడి దగ్గర నుంచే మనకు సహాయం. మనం వెళ్ళి అనేక మనుషులతో మన సమస్యలు చెప్పుకుంటాం, మనకేం దొరకదు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తే కదా. 1వ సామ్యూయల్లో హన్నాను కూడా మనం చూస్తాం. పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు, సవతి చాలా ఆమెను హేళన చేస్తుంది, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. దేవాతి ఒంటరిగా దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీరు మున్నీరుగా ఏడ్చిన, ఒక్కసారి నా బాధ చూడు ప్రభా, నన్ను కరుణించు ప్రభా, నన్ను జ్ఞాపకం చేసుకో అమంటే, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు, ఒక్క బిడ్డని ఆ బిడ్డ నీకే ఇస్తా కదండి. దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు ఆమెని ప్రార్థన జ్ఞాపకం చేసుకునేను, బిడ్డలను ఇచ్చాను అని చూస్తాం. సామ్యూయేలు తర్వాత ఇంకా బిడ్డలు ఇచ్చారు, ఆమెను ఆశీర్వదించారు. అదే దేవుడు మనకు ఆశ్రయం. ఏ పరిస్థితుల్లో ఎక్కడ మీరున్నారో, వేదనతో ఉన్నారో, బాధతో ఉన్నారో, ప్రభు దగ్గరికి రండి. సాతాను ప్రార్థనలు కూడా రానివ్వడు. అయినప్పటికీ వచ్చినా రాకపోయినా సమయం తీసుకొని ప్రభు దగ్గర మనం ఉందాం. యేసు రక్తాన్ని మన మీద, మన పిల్లల మీద రోజు ప్లీడ్ చేయాలి. ఉదయకాల నుంచి ప్రార్థన చేసుకుందాం, మన కుటుంబాన్ని సమర్పిస్తాం, మనం ప్రార్థన చేద్దాం. ప్రతి పరిస్థితిలో దానియేలుకి ఏ విధంగా సింహం గోన్లోకి వచ్చారు, అదే దేవుడు ఎక్కడున్నావో మనకు కూడా మనల్ని కాపాడతారు. అదే దేవుడు రక్తస్రావకు స్వస్థపరిచిన దేవుడు నిన్నుకు నాకు స్వస్థతనిస్తారు. ఆయన చేస్తారు తప్పకుండా. ఆయన చేయగలిగిన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు ఆయన. ఈరోజు మనందరం కూడా ఈరోజు నాకు సహాయం ఎక్కడి నుంచి లభించును, భూమి ఆకాశం సృష్టించిన దేవుడి నుంచే మనకు సహాయం, మనుషుల నుంచి కాదండి. కాబట్టి దేవుడిని మనం ఆశ్రయించుకుందాము. ఆయనే మనకు అండగా ప్రతిరోజు, ఆయన ఒక్కరోజు కాదు ప్రతిరోజు ప్రతి సమస్యని ఆయనకే సమర్పిస్తాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రభా, నిన్ను ఆశ్రయించిన వారెవ్వరూ సిగ్గుపరచబడరు అని వాక్యంలో మేము చదువుతున్నాం ప్రభా. ఈ రోజునైనా భూమి ఆకాశం సృష్టించిన దేవాతి దేవుని దగ్గర నుంచే మాకు సహాయం లభించును ప్రభా. ఈ సమయంలో ఎవరైతే కన్నీరు కారుస్తూ ప్రభా నా విషయంలో జోక్యం చేసుకున్న ప్రతి కన్నీరు మీరు తుడవండి అయ్యా. ప్రతి దుఃఖం సంతోషంగా మార్చండి ప్రభా. ప్రతి రోగం స్వస్థతగా మీరు మార్చండి ప్రభా. ప్రతి శాపాలు కొట్టివేయండి, ఆందోళన కొట్టివేయండి, కొట్లాటలు మీరు కొట్టివేయండి. సమాధానకర్తగా మీ సమాధానం మా మధ్యలో ఉండునుగాక, ప్రతి చోట సమాధానం కలుగునుగాక అయ్యా. ఈరోజు మీరు కార్యం చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, వినబోతున్న వారిని కూడా ఆశీర్వదించమని, దివ్యవాణి టీవీని అంతటిని ప్రతి వాక్యంను ఆశీర్వదించండి ప్రభా. దివ్యవాణి నడుపుతున్నటువంటి నాయనా తండ్రి మేనేజ్మెంట్ అంతా మీరు ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకా అనేక మందికి దివ్యవాణి టీవీ ఆశీర్వదకరంగా మారునట్లుగా సాయం చేసి కాపాడమని మా ప్రభును తండ్రి అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం పేరట అన్నీ అడిగి పొందుకొని ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.